వద్దా? ఎదుగుదల వద్దా? ఎందుకు లేదు సార్ మా ఉద్యోగం వచ్చేది చాలా చేద్దాం. మన సరౌండింగ్స్ బాగుంటేనే మనము ఎంత ఎదిగినా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఎదిగి సరౌండింగ్ బాగాలేకపోతే మనం కూడా పనికి రాకుండా ఉండే లెక్క అవుతుందా? ఆలోచించి నేను చెప్పిన పాయింట్స్ మనము ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత 10 ఇంటర్లు మనకు పాజిటివ్ వస్తుంది. ప్రాక్టీస్ మీద వస్తుంది. అలా ప్రయత్నం చేయండి. ఇంకా స్కూల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ముందుగా మీ హెచ్ఎం మీ ఎంబీఓ గారికి చెప్పండి. ఇంకా ప్రాబ్లమాటిక్ ఉంటే మాకు కూడా చెప్పండి. మా దృష్టిలో డిఓ చెప్పాలన్నా కన్సర్న్ అక్కడ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ ఉంటారు. ప్రతి మండలంలో ఆఫీసర్స్ ఉంటారు, తెలుసు కదా. ఇంజనీర్ ఉంటాడు, ఎలక్ట్రికల్ ఉంటాడు, పంచాయతీరాజ్, ఇలా నంబర్ ఆఫ్ ఆడినే ఉంటాయి మండలంలో. ఒక్కోసారి మండలం నెంబర్స్ కూడా మీరు ఫీడ్ చేసుకోండి. ముఖ్యంగా డిపార్ట్మెంట్ సిఐ ఎస్ఐ గారి నెంబర్ కూడా మండలంలో ఎస్ఐ నెట్లో కొడితే మీకు వచ్చేస్తుంది. కానీ ఇంకా మీకు అవసరం అనుకో నాకు ఫోన్ చేసి ఫలానా మండలంలో సిఐ నెంబర్ అంటే మీకు నిమిషంలో మెసేజ్ వస్తుంది. వీళ్ళైతే అక్కడ ఎస్ఐని ఒకసారి ఇన్వైట్ చేయండి. సార్ మా స్కూల్కి రండి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి, యూనిఫామ్లో వచ్చి మాట్లాడండి. పిల్లలకు కూడా పోలీస్ ఏంటి తెలుస్తుంది, నాకు రూల్స్ రెగ్యులేషన్స్ సమాజంలో ఎలా బతకాలి, కండిషన్స్ ఏంటి అని చెప్పారు. మీకు కూడా ఐడియా వస్తుంది. అట్లా ఇప్పుడు ఈ చెప్పిన గవర్నమెంట్ పెట్టిన ఆర్గనైజింగ్ ప్రోగ్రాము మీకు అక్కడ మండలంలో ఆల్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, మహిళా పోలీస్ ఉంటుంది, ఎస్ఐ, రెవెన్యూ అన్ని రిలేటెడ్ ఉంటారు. మీరు ఓపెన్ చేసుకొని ఇంట్రెస్ట్గా పిల్లలకు అవసరమైన ఆఫీసర్ నుంచి ఇంట్రాక్ట్ చేయవచ్చు.